డైరెక్టర్ మారనున్నాడా? ఈసారి ఎవరో తెలుసా? తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ వాటి ద్వారా ఈయనకు భారీ స్థాయిలో గుర్తింపు లభించలేదు. అలాంటి సమయంలోనే ఈయన విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన డీజే టిల్లు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఈ నటుడి క్రేజ్ తెలుగులో భారీగా పెరిగిపోయింది. ఇందులో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ మూవీకి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే మూవీని అనౌన్స్ చేశారు. దానితో ఈ సినిమాకు కూడా విమల్ కృష్ణ అనే దర్శకత్వం వహిస్తాడు అని అంతా భావించారు. కానీ చివరకు సీన్ రివర్స్ అయ్యింది. టిల్లు స్క్వేర్ మూవీకి మలిక్ రామ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయ్యింది. అనుపమ పరమేశ్వరం ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకొని 100 కోట్ల పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ సినిమాకు కొనసాగింపుగా తాజాగా టిల్లు క్యూట్ అనే మూవీ చేశారు. ఇక దీనికి మలిక్ రామ్ దర్శకత్వం వహిస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ టిల్లు క్యూట్ మూవీకి మ్యాన్ సినిమాకు దర్శకత్వం వహించినటువంటి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉందని ప్రస్తుతం ఇందుకోసం ఈ దర్శకుడు వర్క్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే చిత్ర బృందం ఆఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు వేచి చూడాల్సిందే. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టీఎఫ్సీసీ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFC.